నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ తీసుకొచ్చాను. ఏంటంటే, మన ఇంట్లో పెట్టే డబ్బులకు సంబంధించిన బాక్స్, సేవింగ్స్ బాక్స్, మనీకి సంబంధించిన బాక్సు ఏ గోడ సైడు ఏ ప్లేస్లో పెడితే మంచిది, అది ఎక్కడ ఏ స్థానంలో పెడితే మంచిదన్నది చూసుకొని మనం పెడితే కనుక మనీ ఫ్లోటింగ్ అనేది బాగుంటుంది. ఇది బీరువాకు సంబంధించింది అయితే కాదు. ఇదేదో పూర్తి వివరాలు తెలుసుకొని పోయే ముందు ఖచ్చితంగా మనకు న్యూమరాలజీ పద్ధతిలో ఏముండాలి, మన కాంటెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే మనకు మనీతో చాలా అవసరం కాబట్టి ఆ మనీ మనకు ఫ్లోటింగ్ పెరగాలి అనేది మనం చూసుకుందాం. కానీ కొన్ని విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాం. అది చూసుకొని ముందుకెళ్ళండి. దాన్ని నేను ఒక చిన్న రెమెడీ రూపంలో మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన లైఫ్లో మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా నిర్విఘ్నంగా మీ అందరికీ జరగాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనం అలాగే దత్తాత్రేయ స్వాముల వారి గుడి కట్టించాలనుకుంటున్నాను. భక్తి దత్తాత్రేయ స్వామి గుడి మనం కట్టియబోతున్నాం. మీకు ఎవరికైనా ఒక శ్రీశైలం రోడ్లో మీకు ప్లేస్ ఉంటే కనుక చెప్పండి. 10 నుంచి 15 ఎకరాలు ఎక్కడైనా ఉంటే కనుక తెలియజేయండి. దానిని బట్టి మనము అది జోన్ ఏదైనా సరే, ఎలాంటి జోన్ ఉన్నా సరే మీరు తెలియజేస్తే కనుక ఖచ్చితంగా మన లైఫ్లో మంచి సక్సెస్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దత్తాత్రేయ స్వామి వల్ల మనకు మంచి సక్సెస్ అనేది వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. అలాగే మన లైఫ్లో మనకు ఒక న్యూమరాలజీ ద్వారా, ఒక ఆరా పవర్ ద్వారా మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఆరా పవర్స్ మన లైఫ్లో నెగటివ్ని క్రియేట్ చేసిన వాటిని ఆరా పవర్స్ అనేటివి మనల్ని బయటపడేస్తాయి. మెల్లిమెల్లిగా మనల్ని బయటపడేస్తాయి. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనకు వీడియో దగ్గర ఒక కాంటెస్ట్, చాలామంది మొబైల్ నెంబర్స్ తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. కనీసం చూసే వాళ్ళు ఎంతోమంది వేలల్లో చూస్తున్నారు. కనీసము ఈ కాంటెస్ట్ ద్వారా మీకు ఒక మంచి మొబైల్ నెంబర్ ఇచ్చినామనే ఒక కన్సర్న్ కనీసం ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఫ్రీ మొబైల్ నంబరు, ఫ్రీ కన్సల్టేషన్ ఫస్ట్ విన్నరు మినిమం 500 కామెంట్స్ వచ్చిన తర్వాత ఇది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది. సెకండ్ విన్నర్కి 546 మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది, లేదా కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. అలాగే కన్సల్టేషన్ ఫ్రీ 946 ఉంటుంది. తర్వాత 1546 ఫోర్త్ విన్నర్కి ఉంటుంది మొబైల్ నెంబర్ రేటు. తర్వాత కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. అలాగే 1946 మొబైల్ నెంబర్ రేటు, కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకొని మీరు ఎవరు కాంటెస్ట్లో విన్నర్ అవుతారో చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనకు లైఫ్లో న్యూమరాలజీ పరంగా ఒక మంచి మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్లో 14569 ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక ఎక్స్ నెంబర్ ఉండాలి. అలాగే 1356910 ప్లేసెస్లో మంచి నెంబర్ ఉండాలి. ఈ నంబర్స్ అన్నీ మనకు వచ్చినప్పుడు ఏదో విధంగా డబ్బు పరంగా కానీ, ధైర్యం పరంగా కానీ ఇవన్నీ ఉంటాయి. చూసుకొని ముందుకెళ్ళండి. మన ప్రొఫెషన్ బట్టి ఈ ప్లేసెస్ వస్తాయి, చూసుకోండి. దయచేసి ఒకటేసారి మనకు వచ్చిన ప్రాబ్లం నుంచి ఒకటేసారి బయటపడడం అంటే జరగదు. ఎక్కడైతే మీరు 0 నుంచి మైనస్లోకి వెళ్తున్నారో ఈ మైనస్ నుంచి 1 by 1 బయటికి రావాలి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది, గ్యారంటీగా. అలాగే మన లైఫ్లో మంచి పేరు ఉండాలి, మంచి బిజినెస్ నేమ్ ఉండాలి, మంచి మ్యారేజ్ రేట్ ఉండాలి. ఇవన్నీ కూడా సక్సెస్ బాటలోకి మనం వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అలాగే ఆరా పవర్స్, మన యొక్క శక్తి ఎంతవరకు ఉంటుంది, ఈ ఆరా పవర్స్ వలన
కొన్ని నెగటివ్స్ సోల్స్ కానీ ఇవన్నీ కానీ వస్తాయి. ఈ సోల్స్ నుంచి బయటపడవచ్చు. అలాగే వశీకరణం కానీ చేతబడులు కానీ ఏదైనా చేసి ఉంటారు, దాని నుంచి కూడా మన యొక్క రెసిస్టెన్స్ పవర్, మన యొక్క పవర్ అనేది తగ్గిపోయి ఈ మనకు ఏంటి ఒక డెంగ్యూ ఫీవర్ వస్తే వైట్ బ్లడ్ సెల్స్ ఎట్లయితే పడిపోతాయో, ఈ వశీకరణం చేసినప్పుడు అలాంటి సెల్స్ మనకు ఆ వశీకరణం చేసిన మందులో ఆ ప్రభావం అనేది ఉంటుంది. దాని ప్రభావ తీవ్రత తగ్గించుకొని అది మనము సక్సెస్ బాటలోకి ముందుకెళ్ళొచ్చు. ఈ వశీకరణం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే చేస్తారో వాళ్ళ మాట ఎక్కువ శాతం వింటారు. ఇంకొక వాళ్ళకి ఎవరైతే మంచి మాటల్లాగా వినిపిస్తుంటాయో వాళ్ళకు, అంటే వాళ్ళు చెడు మార్గంలోకి తీసుకుపోతుంటారో వాళ్ళ మాటలు బాగా వింటుంటారు. ఈ మంచి చేద్దామని వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా మాట్లాడితే ఇది కాదు. సింపుల్గా ఒకళ్ళు గుంటూరు నుంచి ఒక ఆమె ఫోన్ చేశారు. ఒక అతను గవర్నమెంట్ ఎంప్లాయ్, మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆయన ఇంటికి రావట్లేదు. ఏం జరిగిందంటే, అతను వాళ్ళ మదర్ చాలా బాధపడ్డారు ఫోన్ చేసి. అంటే అతనికి ఫోటో ఇవ్వడం కానీ, కనీసము ఆమెను చూడ్డానికి కూడా, తల్లిని చదివించి గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా ఆమె హెల్ప్ చేసి డబ్బు ఇచ్చి అన్నిచ్చి చేస్తే, కనీసం ఆయన చూడడానికి కూడా, ఆమె ఇంటికి వెళ్తే కూడా కనీసం నాకు వర్క్ ఉంది వేరే దగ్గర, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించాడంట వాళ్ళ మదర్ని. ఎంత బాధాకరమైన విషయం, ఎంత హృదయ విదారకమైన సమస్య అనేది చూడండి. ఇలాంటి వశీకరణం వాళ్ళ భార్య చేసిందంట. నేను ఫోటో చూస్తే అందులో వశీకరణం చేసినట్టుంది. కానీ ఎలా చేశారో అతనికి నేను మళ్ళీ చూశాను. కానీ వాళ్ళ మదర్ చెప్పేది ఏంటంటే, అతని ద్వారా ఒక ఇల్లు, ఒక మంచి లగ్జరీ ఇల్లు లోన్స్తో పెట్టించుకొని అతన్ని వెళ్ళగొట్టాలనేదే వాళ్ళ ప్రయత్నం అని చెప్తుంది. కానీ భార్యలు కూడా అలా చేయొద్దన్నది నా ఉద్దేశం. ఎందుకంటే డబ్బే పరమావధి కాదు, మనం బ్రతకడానికి డబ్బు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నాకు సులభంగా వేగంగా 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు రావాలని నేను కోరుకుంటుంది ఏంటంటే, యూనివర్స్కి అప్లికేషన్ వేసుకొని యూనివర్స్ ద్వారా నాకు రావాలని కోరుకుంటున్నాను. అంతేగాని 15 లక్షల రూపాయల డబ్బు నాకు కాదు. 15 లక్షల కన్నా కూడా అంతకన్నా చాలా తక్కువనే వస్తూనే ఉంటాయి. నాకు బిజినెస్ కొత్తగా నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ 15 లక్షలు వచ్చే మార్గాన్ని నాకు యూనివర్స్ ఇస్తుంది. ఇది మీరందరూ కూడా నాకు మీకేం కావాలో అది కోరుకోండి. తర్వాత మీ పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మీ యొక్క విలేజ్ నేమ్ ఏదైతే ఉందో అవి పెట్టండి. ఖచ్చితంగా కాంటెస్ట్లో తీసి మిమ్మల్ని విన్నింగ్ చేయగలుగుతాను. ఇదంతా చూసుకొని ముందుకెళ్దాం, హ్యాపీగా సంతోషంగా ముందుకెళ్దాం. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ గురించి మీకు చెప్తున్నాను కదా, అతను భార్య ఇల్లు కొనిచ్చుకొని బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఉందంట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి వచ్చేందంటే, ఇతను మ్యారేజ్ కాకముందు ఇతని ఫ్రెండ్కి హౌసింగ్ లోన్ తీపిచ్చి ఇచ్చాడు తన పేరు మీద. కానీ అతను రెగ్యులర్గా ఈఎంఐ కడుతున్నాడు, కానీ ఇంకొక హౌస్కి పర్మిషన్ లేదన్న ఉద్దేశంతో ఆమె డిలే అవుతుందని అంటున్నారంట. అది ఎంతవరకు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కే తెలుసు. ఆమె వాళ్ళ మదర్ అలా బాధపడి ఏడ్చారు. కానీ మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా ఒక ఫోటో పెట్టండి. అతని సమస్య ఏంటో, అతని సమస్యని, కానీ ఆ పర్సన్ ఖచ్చితంగా ఉండాలి. పర్సన్ లేకుండా అయితే మనం చెయ్యం కూడా. అది ఫేక్ మాటలు, ఫేక్ విషయాలు నేనైతే చేయను. పర్సన్తోనే అది చెయ్యాలి. పర్సన్తోనే ఆ రెమెడీ క్లియర్ అయ్యేటట్టు ఖచ్చితంగా ఉంటుంది. పర్సన్ లేకుండా మీరు చేయమని అది ఇదని మీరు ఫోన్లు చేయకండి దయచేసి. మీకు దీనికి ఏదైతే ఫీజులు ఉన్నాయో ఇవన్నీ కూడా తక్కువ రేట్లలో ఉన్నాయి. ఇదంతా కూడా చూసుకొని ముందుకెళ్ళండి. ఫీజు మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎవరైనా ఫీజెస్ లేవా, ఫీజెస్ ఉన్నాయా అని చెప్పేసి వెనక్కి వెళ్ళకండి. ఫీజు కట్టే పరిస్థితిలో ఉంటేనే ఖచ్చితంగా రండి. కానీ తక్కువలో ఉన్నాయి, చూసుకొని ముందుకెళ్ళండి. ఈరోజు మనం ఇంట్లో మనీ బాక్స్, డబ్బుకు సంబంధించింది మన ఇంట్లో ఉంటే కనుక ఎలాంటిది మనం రెమెడీ చేసుకుంటే మంచిది అన్నది మనం చూసుకుందాం. ఇక్కడ సింపుల్గా ఒక డ్రాయింగ్, ఇంటికి సంబంధించిన డ్రా వేశాను చూడండి. మనందరి లైఫ్లో ఇల్లు కామన్గా మన ఓన్ హౌస్ కావచ్చు, రెంటెడ్ హౌస్ కావచ్చు, ఏదైనా సరే ఒక చిన్న బీరువాలు ఉంటాయి, పెద్ద బీరువాలు ఉంటాయి. కానీ మనం బీరువాని ఏం చేస్తామంటే నైరుతి మూలలో పెడతాము. ఈ రూమ్కి నైరుతి మూలలో పెడతాం, ఈ రూమ్కి నైరుతి మూలలో పెడతాం, ఈ రూమ్కి నైరుతి మూలలో పెడతాం. వాస్తవం.
ఇక్కడ ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నైరుతి మూలల్లో ఎక్కువ పెట్టడం మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది మా వాళ్ళు న్యూమరాలజిస్టులు ఏం చేస్తున్నారంటే ఉత్తరం గోడకు పెట్టమంటున్నారు. ఓకే, మంచిదే. ఇక్కడ పెడితే ఈ గోడకు పెట్టమంటున్నారు, పెడుతున్నారు అందరూ కూడా. మంచిదే, కరెక్టే, వాస్తవం. ఇదంతా కూడా పెడుతున్నారు. ఉత్తరం గోడకి లేదంటే తూర్పు గోడకి పెట్టమంటున్నారు. ఇదంతా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇలా పెడుతున్నారు. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఉత్తరంకు లేదా తూర్పుకి ఇలా. కానీ జనరల్గా ఇంట్లో బరువులు పెట్టాల్సిన ప్లేసెస్ ఈ ఉత్తరం కానీ తూర్పు ప్లేస్లలో కానీ హెవీ వెయిట్ ఉన్న బీరువాలు కావచ్చు, హెవీ వెయిట్ ఉన్న ఐరన్ బీరువాలకు పెద్దవి ఒక 3 feet 4 feet కూడా ఉన్న బీరువాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ దిక్కున పెట్టకండి దయచేసి. బరువు అనేది ఈ దిక్కుల్లో ఉండకూడదు. తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ ఉండకూడదు. మీ ఫోన్లో కంపాస్ అని ఉంటుంది, ఆ కంపాస్ వేసుకొని చూడండి మీ ఇల్లు దిక్కు ఎంత ఉంది అని చూసుకొని ఈ దిక్కుల్లో మీ యొక్క బీరువాలు పెట్టకండి. మరి బీరువాలనే కదా డబ్బు పెట్టేది. మీరేం సార్ అందరు అట్లా చెప్తుంటే మీరేం సార్ ఇట్లా చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. కరెక్ట్, వాస్తవం. మీకు వచ్చిన డౌట్ వాస్తవమే, మీరు అడిగిన క్వశ్చన్ వాస్తవమే. కానీ ఈ దిక్కున ఉంటే బరువులు ఉంటాయి. ఈ దిక్కుల్లో బరువులు పెడితే ప్రాబ్లమ్స్ అనేటివి, డబ్బు వచ్చేది కాకుండా డబ్బు పోవడం ఎక్కువ జరుగుతుంది. మరి ఆయన చెప్పాడుగా ఉత్తరంలో చెప్పని కాదు. ఆయన చెప్పింది ఒక బీరువా ప్లేస్లో అంతా చెప్పాడు. కానీ ఇక్కడ చేయాల్సినది ఏంటంటే ఇక్కడనే పెట్టాలి, ఉత్తరానికి తూర్పుకే పెట్టాలి. కానీ బీరువాలు కాదు, బరువు ఉండే వస్తువు కాదు. బరువు లేని వస్తువు మినిమం ఈ మధ్యకాలంలో గోద్రేజ్ వచ్చాయి చాలా వరకు. 6 లేదా 8x10 సైజెస్ ఇట్లా వచ్చాయి. 8 inches నుంచి అట్లా ఆ సైజులో వచ్చాయి. ఏం చేయాలంటే ఈ ఏరియాలో మీది ఓన్ హౌస్ అయితే కనుక ఇక్కడ ఒక చిన్న గోడలో హోల్ చేయించండి. లేకపోతే చేయించకున్నా ప్రాబ్లం లేదు. మీరు ఏదన్నా సేఫ్టీ ప్లేస్ అన్నట్టు చూసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో దాన్ని పెట్టండి, అమర్చండి. ఏం చేయాలంటే ఈ గోద్రేజ్ దాంట్లో వచ్చే ఇక్కడ ఉత్తరానికి కదా, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు పెట్టండి. గోద్రేజ్ కావచ్చు, ఇంకేదైనా ఈ ప్లేస్లోనైనా సరే. ఈ ప్లేస్లో ఆగ్నేయం వరకు కొంచెం దగ్గరికి తీసుకోకండి దయచేసి, కొంచెం చూసుకోండి ఆగ్నేయాన్ని. అలాగే ఈ ప్లేస్ ఉత్తరం కానీ ఏ రూమ్కైనా సరే ఉత్తరం తూర్పుకు ఉన్న ప్లేస్లలో ఆగ్నేయంలో పెట్టకండి. ఆగ్నేయంలో కనీసం వదలండి కొంచెం శాతం. ఇదంతా కూడా ఉత్తరానికి తూర్పుకి కలిసి పెట్టండి. డబ్బు ఆటోమేటిక్గా చాలా వస్తుంది. ఆ గోద్రేజ్ లాకర్లో ఏం చేస్తారంటే మీరు ఉత్తరానికి కానీ తూర్పు కానీ ఒక చిన్న అద్దము అందులో అమర్చండి. మీరు పెట్టేటప్పుడు ఒక చిన్న అద్దము అమర్చండి. అలాగే ఒక మనీ మ్యాగ్నెట్ స్టోన్ ఉంటుంది మన దగ్గర, అది చాలా పవర్ఫుల్, శుక్రుడి పవర్ అనేది దాంట్లో ఉంటుంది. అది కూడా కావాలంటే తీసుకొని పెట్టండి ఒకటి. నేను కావాలంటే మీకు కొరియర్ చేపిస్తాను, అది కూడా తీసుకోండి. అది ఏం చేయాలంటే ఈ బీరువాలో ఈ దిక్కున పెట్టిన వాటికి ఈ మనీ మ్యాగ్నెట్ స్టోన్ తీసుకోండి, ఒక అద్దం అమర్చండి. ఉత్తరం ముఖము ఇలా ఉండాలి. ఇట్లా మనం ఇట్లా ఉత్తరం, నేను చూసేది ఉత్తరం, ఇది ఈ ఉత్తరంలో నేను చూస్తే నా ప్రతిబింబం ఉత్తరానికి అవతల కనబడాలి. అర్థమైందండి? ఇలా ఇదేమో నేను మాట్లాడేది తూర్పు, ఈ తూర్పు దిక్కున అద్దం అమర్చాలి. ఇట్లా ఈ రెండు దిక్కుల్లో ఎక్కడైనా సరే అది ఈ దిక్కున పెడితే దాని యొక్క ప్రతిబింబం కనబడాలి. లేకపోతే మీరు నాకు వీడియో కాల్ చేసినా కూడా ఇలా ఉండొచ్చా ఉండకూడదా అని కూడా నేను క్లియర్గా చెప్తాను, అది కూడా తెలుసుకుని. ఒకవేళ అర్థం కాలేకపోతే ఈ వీడియో మీకు ఇది చేయొచ్చు. ఒకటి 100% కంపల్సరీ వచ్చేది ఒక గోద్రేజ్ అంటే 5,000 10,000 ఉంటుంది. మళ్ళీ ఒకవేళ అది లేకపోయినా సరే చిన్న ఏదైనా సరే చిన్న ఒక చెక్క తీసుకున్నా సరే కొంచెం కట్ చేపిచ్చేసి, లేదంటే మీరు దానిపైన ఒక టేబుల్ వేసో లేకుంటే ఎట్లన్నా సరే ఒకటి పెట్టుకోండి. ఈ దిక్కులోనే పెట్టుకోవాలి. ఆ మనీ పెట్టిన ప్లేస్ ఎక్కడైతే ఉందో ఒక అద్దం కానీ ఒక మనీ మ్యాగ్నెట్ స్టోన్ కానీ పెడితే అక్కడ ఆ మనీ మనం పెట్టిన 10 రూపాయలైనా సరే కొన్ని 100 రెట్ల లాగా అది కనిపిస్తుంది.
కొన్ని లక్షల్లాగా కనిపిస్తుంది. అక్కడ ఆ ప్లేస్లో కుబేర స్థానం కాబట్టి కుబేర తత్వాన్ని అనేది దాన్ని తీసుకొచ్చి బాగా డబ్బు అనేది వృద్ధి చెందుతుంది. పెట్టి చూడండి, నేను ఆల్రెడీ మా ఇంట్లో పెట్టాము, ఇలాగే ఉంది. అందుకనే చూడండి, బీరువాలు మాత్రం ఈ ప్లేస్లో ఉంటే వెంటనే తీసేసి నైరుతి మూలలోనే పెట్టుకోండి, బరువులు పెట్టకండి. చిన్న బాక్స్, అది మీ ఇష్టం వచ్చిన బాక్స్. మీకు ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ డ్రాలోనైనా పెట్టండి, ఏం పర్లేదు. ఈ చిన్న రెమెడీ చేసి చూసుకోండి. ఖచ్చితంగా ధనాదాయం, ధన వృద్ధి మన ఇంట్లో కలగడం ఖచ్చితంగా వాస్తవం. 100% ధన వృద్ధి అనేది జరుగుతుంది. చూసుకొని రెమెడీ చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఒకవేళ చేసి ఉంటే కనుక, ఇలాంటి రెమెడీ మీరు చేసి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు ఇంకా కూడా సలహాలు సూచనలు ఏమైనా కావాలంటే కూడా కింద మెసేజ్ చేయండి. చేసి మీ యొక్క లైఫ్ని సక్సెస్ బాటలోకి ముందుకు తీసుకుపోయే మార్గాన్ని తెలియజేస్తున్నాను. 100% సక్సెస్ అవ్వండి. గ్యారంటీగా మీరు లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.